న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారులను బదిలీ చేసింది. 15 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేష్ భగవత్ ను నియమించింది. హోంగార్డుల ఆర్గనైజేషన్ అదనపు డీజీ బాధ్యతలు స్వాతి లక్రాకు అప్పగించింది. గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు. పోలీస్ పర్సనల్ అదనపు డీజీ బాధ్యతలు విజయ్ కుమార్ తీసుకోనున్నారు. టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా ప్రభుత్వం సంజయ్ కుమార్ ను ఎంపిక చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు నియమించబడ్డారు. తరుణ్ జోషికి ఏసీబీ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. మల్టీజోన్ 1 ఐజీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, మల్టీజోన్ 2 ఐజీగా వి సత్యనారాయణ నియామకం కానున్నారు. రైల్వే రోడ్ సేఫ్టీ ఐజీగా కె రమేష్ నాయుడు, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్ గిరిధర్ బాధ్యతలు తీసుకున్నారు. ఇక హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీగా జి బాలస్వామి, హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా జి చంద్రమోహన్, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితమూర్తి నియామకం కానున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తెలంగాణ సర్కార్ మరోసారి అధికారులని బదిలీ చేసింది. 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకని నిర్ణయం తీసుకుంది? రాధిక, ఎలక్షన్ల తర్వాత మొదట అసెంబ్లీ ఎలక్షన్లు జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. కానీ వెంటనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ కోడ్ రావడంతో ఎలక్షన్ కమిషన్ మళ్ళీ బదిలీలు చేసింది. ఆ తర్వాత మళ్ళీ బదిలీలు కాలేదు. కానీ ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ పూర్తయ్యాయి, ఎన్నికల కోడ్ కూడా లేదు కాబట్టి పాలన పైన పూర్తి దృష్టి సారించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులని బదిలీ చేశారు. అంతకు ముందు గంట ముందే తెలంగాణ డీజీపీగా జితేందర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకున్న నిమిషాల్లోనే 15 మంది ఐపీఎస్ అధికారులని బదిలీ చేయడం జరిగింది. లాండ్ ఆర్డర్, తెలంగాణ లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్ నియమించారు. అదేవిధంగా హోంగార్డ్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రాన్ నియమించారు. తెలంగాణ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ నియమించారు. గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర నియమించడం జరిగింది. రాచకొండ కమిషనర్గా సుధీర్ బాబుని తిరిగి నియామకం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుధీర్ బాబుని రాచకొండ కమిషనర్గా నియమించారు. కానీ ఎలక్షన్ కోడ్ రావడంతో ఆయన గతంలో రాచకొండ కమిషనర్లో అడిషనల్ కమిషనర్గా 2.5 సంవత్సరాల కంటే ఎక్కువగా పనిచేశాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయనని బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనకు సేమ్ పోస్టింగ్లో రాచకొండ కమిషనర్గా మళ్ళీ ప్రభుత్వం ఆయనని నియమించడం జరిగింది. అక్కడ ఉన్న తరుణ్ జోషిని ఏసీబీ డైరెక్టర్గా బదిలీ చేయడం జరిగింది. మరో మల్టీజోన్ 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డిని, అదేవిధంగా రైల్వే రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడు, మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణ, హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీగా రక్షితమూర్తిని బాధ్యతలు చేపట్టే విధంగా ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్ను బదిలీ చేసింది, పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ లాండ్ ఆర్డర్ పైన కూడా డీజీపీ తన టీంని సిద్ధం చేసుకొని ఆ తర్వాత ఐపీఎస్లు ట్రాన్స్ఫర్స్ జరిగాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు జితేందర్కి కూడా తెలంగాణలో చాలా అనుభవం ఉంది. ఆయన లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా పనిచేశాడు, ట్రాఫిక్ సిపిగా పనిచేశాడు. మొదట ఆయన ఎస్పీగా కూడా మహబూబ్నగర్, అదేవిధంగా గుంటూరు జిల్లాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేశాడు. చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్. ఆయనని ప్రభుత్వం రేవంత్ రెడ్డి డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ తీసుకున్న 10 నిమిషాల లోపలనే మళ్ళీ ఈ 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రభుత్వం. ఇక లాండ్ ఆర్డర్ పైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికే ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాల పైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము. ఇందులో ఎంతటి వారున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎవరినైనా అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సిందే. తెలంగాణను డ్రగ్స్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా పోలీసులకి పూర్తి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నార్కోటిక్ బ్యూరోకి కూడా ప్రత్యేక బడ్జెట్తో పాటు వాహనాలను, సిబ్బందిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే డీజీపీ ఛార్జ్ తీసుకున్న తర్వాత మాట్లాడుతూ కూడా ప్రభుత్వం తనకిచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడి ప్రభుత్వం డ్రగ్స్ పట్ల కానీ ఇటు సైబర్ క్రైమ్ పట్ల కానీ చాలా సీరియస్గా వ్యవహరించాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందుకు అనుగుణంగా
తాను అనుభవాన్ని మొత్తం పెట్టి ఇక్కడ పనిచేసే విధంగా చూస్తానని చెప్పేసి కూడా జితేందర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇక గతంలో అనేక మంది కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా డీజీపీ రేస్లో ఉన్నామని చెప్పారు. కానీ జితేందరే సీనియర్గా ఉన్నాడు, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి త్వరలోనే రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరం తర్వాత అని చెప్పేసి జితేందర్కి డీజీపీగా అవకాశం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పాలన పైన కూడా పూర్తి దృష్టి సారించుతున్నారు. ఎందుకంటే ఈ గతంలో మొన్నటి వరకు ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి కాబట్టి బిజీగా ఐపీఎస్లు అటు ఇటు ట్రాన్స్ఫర్స్ అయ్యారు, డిఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు పూర్తిగా ఐపీఎస్లు, డిఎస్పీలు, ఐఏఎస్లు అందరూ ట్రాన్స్ఫర్లు అయ్యాయి కాబట్టి ఇక పూర్తిగా పాలన పైన దృష్టి పెట్టారు. లా అండ్ ఆర్డర్ ముఖ్యంగా డీజీపీ, పూర్తి స్థాయి డీజీపీ నియమించి పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా పర్యవేక్షించే విధంగా తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు డీజీపీకి ఇవ్వడం జరిగింది. రాధిక.